ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనము. నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని, అది ఇదివరకే రగులుకొని మండుచుండవలనని ఎంతో కోరుచూ ఉన్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచూ ఉన్నాను. ఈ అధ్యాయము జరిగే సమయానికి ఆల్రెడీ యేసు ప్రభు బాప్తిస్మము తీసుకొని ఉన్నారు. యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను చేత బాప్తిస్మము తీసుకొని ఆ తర్వాత పరిశుద్ధాత్మ కూడా పావురంగా వ్రాలినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అగ్ని బాప్తిస్మము ఏమిటంటే, తాను పొందవలసిన శిలువ మరణము, భూమిలో ఆయన పాతిపెట్టబడి తిరిగి లేవడం, పునరుత్థానుడై ఆయన తిరిగి లేవడాన్ని గురించి వ్రాయబడి ఉంది. అగ్నివేయ వచ్చితిని అనగా మరి పరిశుద్ధాత్మతో అందరినీ నింపాలని, ఆ బోధతో అందరినీ నింపాలని మరి ఆశపడుతూ ఉన్నారు. అది శిష్యులలో పెంతెకొస్తు పండుగ దినం నుండి నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 51వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, నేను భూమి మీద సమాధానము కలుగచేయవచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, సమాధానమును ఇవ్వాలని మరి వచ్చాను అనుకుంటున్నారా? కానే కాదు, సమాధానం చాలా కష్టమైపోతుంది. ఎందుకు నేను వచ్చానంటే భేదమును కలుగచేయవచ్చితినని మీతో చెప్పుచున్నారు. అయితే ఈ విషయాన్ని మనం కొద్దిగా లోతులో దేవుని వాక్యానుసారంగా, జ్ఞానానుసారంగా ఆలోచించాలి. భేదమును కలుగజేయవచ్చితిని అంటే యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు ఏమవుతుంది? యేసు ప్రభు ఒక కుటుంబంలో ఒక 5గురు ఉన్నారనుకో, అందులో 2 యేసు ప్రభువుని నమ్ముకుంటే కొంతమంది ఆ ముగ్గురు వారికి కొద్దిగా భేదం అనేది ఏర్పడుతుంది. రక్షణ పొందుకున్న వ్యక్తికి, రక్షణ పొందుకోని వ్యక్తికి చిన్న ఒక భేదం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది. రక్షణ పొందుకున్న వారు వేరు, పొందుకోని వారు వేరు. 2 స్నేహితులు ఉన్నారనుకో, అందులో ఒక వ్యక్తి రక్షణ పొందుకొని ఉంటే, ఒక స్నేహితుడు రక్షణ పొందుకోకుండా ఉంటే అతనికి ఇతనికి ఖచ్చితంగా భేదాభిప్రాయాలు అనేవి వస్తాయి. ఎందుకంటే అతను ఒకలా జీవించాలనుకుంటాడు, ఇతను ఒకలా జీవించాలనుకుంటాడు. ఒక గ్రామంలో, ఒక పట్టణంలో, ఒక దేశంలో మరి యేసు ప్రభును కొంతమంది నమ్ముకొని కొంతమంది నమ్ముకోకపోవడం వల్ల భేదం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ భేదంలో అభిప్రాయం మరి ఎందుకు ఇలా నమ్ముకున్నాడు, ఇక్కడ ఉండొచ్చు కదా అని ఒక భేదం ఏర్పడి మనిషికి ఒక చిన్న గ్యాప్ వచ్చి ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది. అంటే నమ్ముకున్న వారి మధ్య కాదు ఈ విషయం మాట్లాడేది, నమ్ముకున్న వారికి, యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఈ పరిస్థితుల్లో కొద్దిగా సమాధానం అనేది ఉండదు. ఒకే ఇంట్లో వ్యక్తి 2 వేరే పద్ధతుల్లో ఉన్నప్పుడు, భర్త యేసు ప్రభువుని నమ్ముకొని భార్య యేసు ప్రభువుని నమ్ముకోలేదు అనుకో, భర్త ఒక్కొక్కడికి వెళ్తే భార్య ఒక్కొక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కదా, కష్టంగా ఉంటుంది కదా. ఒక్కొక్కలా ఉంటారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో సమాధానకరంగా ఉంటే పర్లేదు, కొన్ని సందర్భాల్లో ఆ వాదం అనేది ఎక్కువైపోతే వారిద్దరి మధ్య, ఆ భార్యాభర్తల మధ్య, ఆ స్నేహితుల మధ్య, బంధువుల మధ్య ఒక చిన్న అసమాధానం అది ఏర్పడి తెలియకుండా అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అదే క్రైస్తవ్యం పెరిగిపోతుందని, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు పెరిగిపోతున్నారని కక్షగట్టి కొన్ని దాడులు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ ఈ కిందికే వస్తుంది. అయితే చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఒకరికి విరోధముగా, 2కి విరుద్ధముగా ముగ్గురును, ముగ్గురికి విరుద్ధముగా 2 ఉందరు. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు అంట మరి 2కి విరుద్ధముగా ఉంటారంట ముగ్గురికి విరుద్ధంగా 2 ఉంటారంట, విరుద్ధంగా ఉంటారంట. ఒక్క ఇంట్లో ఉన్న వాళ్ళలోనే ఒక విరోధం అనేది వచ్చేస్తుంది. యేసు ప్రభు వాడు నమ్ముకున్నాడు, దీనికి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా లోకం మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది, లోకం మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నా నిమిత్తం మిమ్మల్ని జనులు హింసిస్తారు, నిందిస్తారు అని రాయబడి ఉంది కదా. సాతాను కూడా దేవుని నమ్ముకున్న వారికి, దేవుని నమ్ముకోని వారి ద్వారా భయంకరంగా శోధించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ ప్రారంభ శతాబ్దం నుండి దేవుని నమ్ముకున్న వారిని మరి చంపుతూ వచ్చారు. ప్రారంభ రోజుల్లో నుండి, పేతురు కాలం నుండి చంపుతూ వచ్చారు.
కొంతమందిని అరెస్ట్ చేస్తూ వచ్చారు దేవుడిని నమ్ముకున్న వాళ్ళని, కొంతమందిని సమాజ బహిష్కరణ చేస్తారు. చాలా ఇప్పుడైతే క్రైస్తవ్యం అంటే చాలా మనకు తెలియట్లేదు. కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం యేసు ప్రభువుని ఒక గ్రామంలో కొత్తగా ఒక వ్యక్తి నమ్ముకున్నాడంటే ఆ వ్యక్తికి గ్రామ బహిష్కరణ జరిగేది, కుల బహిష్కరణ జరిగేది, బంధువులందరూ దూరం అయిపోయారు. కుటుంబంలో నమ్ముకుంటే తండ్రి ఒక కూతురు కానీ దేవుడిని నమ్ముకుందనుకో ఆ తండ్రి ఎంతో హింసించేవాడు. అందుకనే సమాధానం పంపుటకు నేను రాలేదు, నన్ను నమ్ముకున్నందుకు మీకు చాలా సమాధానం కలుగుతుంది, చాలా ఇబ్బంది పెడతారు, మీకున్న శాంతి కూడా ఉండదు. నిత్య రక్షణను కాపాడుకోవడానికి, పొందుకోవడానికి, అందులో నిలవడానికి చాలా పరీక్షలు ఉంటాయి. చాలామంది మీకు అటాక్ చేస్తారు. సమాధానం ఒక్కొక్కసారి లేకుండా నేను కన్నీరు పెట్టించి, బాధ పెట్టించి చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి నడిపిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో తట్టుకొని నేను నిలబడాలి. భేదాభిప్రాయాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. అలా అని వారందరినీ మనం ప్రేమించకుండా ఉండకూడదు. అవన్నీ ఓర్చుకుంటూ మనల్ని హింస పెట్టేవారిని, ఇక్కడ మనల్ని బాధ పెట్టిన వారిని, దేవుడిని నమ్ముకున్నందుకు వాళ్ళందరినీ కూడా మనము గౌరవిస్తూ, ప్రేమిస్తూ, వారి కొరకు ప్రార్థిస్తూ, ఓర్పుతో మరి చక్కగా సమాధానకరంగా దేవుని కృపను బట్టి వారిని మనం మార్చుకోవడానికి ఓపిక అనేది పట్టాలి, ప్రార్థన చేయాలి. అవన్నీ తట్టుకొని నిలబడ్డప్పుడే మనం క్రైస్తవులుగా నిలబడతాం. హల్లెలూయ. ఈ వాక్యం గురించి ఇంకా మనకు వివరంగా చెప్పాలని ఉంది, కానీ తక్కువ టైంలో షార్ట్కట్గా నేను చెప్తున్నాను. సమాధానము అంటే ఇప్పుడు చూడండి, సమాధానం దేవుడిని నమ్ముకున్నందుకు హింస మొదలవుతుంది. దేవుడిని నమ్ముకున్న రోజు నుండి హింస అనేది స్టార్ట్ అయిపోతుందండి. సమాధానం ఉంటుంది, దేవుడు సమాధాన పాత్రుడే, కానీ ఒక విధమైన టార్చర్, ఒక విధమైన ఇబ్బంది మనకు ఉంటుందన్నమాట. కాబట్టి దేవుడు ముందుగానే శిష్యులకు ఇవన్నీ చెప్పారు. ఈ వాక్యం నెరవేరింది, ఇప్పటికీ కూడా ఇది జరుగుతూ ఉంది. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళని అన్ని రకాలుగా, ఆర్థికంగా, అన్ని విషయాల్లో, మానసికంగా మరి అణగద్రొక్కుతూ ఉన్నారు. ఈ గ్యాప్, ఈ భేదం అనేది ఉంది పాపికిని పరిశుద్ధుడికి, యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తికి, నమ్ముకోని వ్యక్తికి. యేసు ప్రభువును నమ్ముకొని రక్షణ పొందుకున్న వ్యక్తికి, యేసు ప్రభువును నమ్మకుండా రక్షణ పొందుకున్న వ్యక్తికి ఒక భేదం అనేది ఉంది. కాబట్టి మనమంతా జాగ్రత్తగా జ్ఞానము కలిగి ఉండాలి. అయితే ఎవరిని మనం విమర్శించకూడదు, మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, మనం ఎవరికి హాని కలిగించకూడదు. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్దిగా దేవుని మరి ఉపవాసంలో నేను ఉంటుండగా ఇటువంటి వాక్యాలు చెప్పడం జరుగుతూ ఉంది. మరి మీరెవరు కూడా తొందరపడొద్దు. ఈ అన్ని వాక్యాలన్నీ నేర్చుకోవాలి కదా. అంజూరపు చెట్టుని గురించి నేర్చుకున్నాము. ఇవన్నీ మరి కొత్తగా ఉంటున్నాయి. మనమేం టెన్షన్ పడకుండా ఈ విషయాలు ఇలా ఉన్నాయి ఏంటి అని ఆలోచించకూడదు. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. బైబిల్ని, వాక్యాన్ని కరెక్ట్గా నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, కరెక్ట్గా దేవుడిని తెలుసుకోవాలి. ఆ రోజుల్లో దేవుని వాక్యంలో ఉన్నది ఏం జరిగింది అనేది ఆలోచించాలి, దేవుని సహాయంతో తెలుసుకోవాలి, 10 మందికి చెప్పగలగాలి, దేవుడు మనకు బాగా అర్థమవ్వాలి. కాబట్టి ఇవన్నీ నేను కూడా నేర్చుకోవడానికి, అభ్యాసం చేయడానికి, మీకు చెప్పడానికి, నేను అవి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రతిరోజు కూడా ప్రయత్నిస్తున్నాను. ఇటువంటి టాపిక్స్ ఇవి కొత్తగా ఉంటాయి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి దేవుడు ఈ వాక్యము దీవించునుగాక.